వెల్కమ్ టు ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ది వైఎస్ ఫ్యామిలీ స్టోరీ సిరీస్ లో భాగంగా ఇందులో ఇంకొక స్టోరీ అనేది ఇప్పుడు బయటకు వచ్చింది. వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్యకి సంబంధించి పోరాటం చేస్తున్నటువంటి వైఎస్ సునీత, వైఎస్ షర్మిల ఇద్దరి మీద సొంత మేనత్త అంటే రాజశేఖర రెడ్డి గారి చెల్లెలు విమలారెడ్డి గారు ధ్వజమెత్తారు. నాశనం అయిపోతారు, మీకు దేవభక్తి తగ్గిపోయింది, అందుకే ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు అని చెప్పి ఆవిడ చాలా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకసారి ఆ వ్యాఖ్యల వీడియో అనేది మనం ఇక్కడ చూద్దాం. అమ్మాయిలాగా మేనత్తగా చెప్తున్నా, దయచేసి మీరు మారండి, ఇప్పటికైనా నోరు మూసుకోండి. శత్రువులందరూ ఏకమైనారు, జాగ్రత్త, మీరు నాశనం అయిపోతారు. పెద్ద వార్నింగ్ ఇది, చాలా పెద్ద వార్నింగ్ ఇది. శత్రువులందరూ ఏకమయ్యారు, ఇప్పటికైనా మీరు నోరు మూసుకోండి, నాశనం అయిపోతారు, జాగ్రత్త. ఇది ఆవిడిచ్చినటువంటి వార్నింగ్. ఆవిడే అలా ఉంటే మరి షర్మిల కూడా అదే ఫ్యామిలీ నుంచి వచ్చింది కదా, ఆవిడేమంటారు, ఊరుకుంటారా? ఆ మేనత్త అలా అనేసరికి ఈవిడ కూడా చాలా చక్కగా కొన్ని పాయింట్స్ లేవనెత్తారు. ఏంటనేది మనం చూసినట్లయితే, విమలమ్మ మాకు మేనత్త, మేమేమి ఆధారాలు లేకుండా మాట్లాడడం లేదు. వివేక హత్య విషయంలో మేము ఆరోపణలు చేయడం కాదు, సిబిఐ చూపించిన ఆధారాలు మాత్రమే మేము ఎత్తి చూపిస్తున్నాం. ఆధారాలు ఉండబట్టే మాకు తెలిసింది, అందుకే మేము మాట్లాడుతున్నాం. ఈ హత్య రాజకీయాలు ఆగాలని కొట్లాడుతున్నాం. హంతకులు చట్టసభల్లోకి వెళ్ళొద్దని పోరాటం చేస్తున్నాం. విమలమ్మ కొడుక్కి జగన్ వర్క్స్ ఇచ్చారు, ఆర్థికంగా బలపడ్డారు, అందుకే జగన్ వైపు మాట్లాడుతున్నారు. ఇక్కడ చనిపోయింది సొంత అన్న అని విమలమ్మ తెలుసుకోవాలి. వివేక ఎంత చేశారో విమలమ్మ మర్చిపోయింది. విమలమ్మకి వయసు మీద పడింది, అసలే ఎండాకాలం, అందుకే ఇలాంటి మాటలు మాట్లాడుతుంది. చాలా చక్కగా, నీట్గా, క్లియర్గా బుద్ధి చెప్పారు అనుకోవచ్చు. ఎందుకు అలా అనాల్సి వస్తుందంటే, సరే మేనత్త పోలికలు కూడా కొన్ని వస్తాయంటారు. మేనత్త ఈ వయసులో ఆవిడ అలా మాట్లాడుతుంటే, వయసులో చిన్నదైనటువంటి షర్మిల ఇంకెంత గట్టిగా మాట్లాడాలి? ఎండాకాలం వాతం వచ్చినట్టుంది, ఎండ దెబ్బ తగిలి, వెళ్ళి మూసుకుని పడుకో, ఎక్కువ మాట్లాడమాక. నీ అన్నం చంపేశారనేది నీకు అర్థమవుతోందా? నీ అన్నం చంపేశారనేది నీకు అర్థమవుతోందా అని చెప్పి స్ట్రైట్ గా అడిగింది. ఇంతకు మించిన సిగ్గులు ఇంత ఇంకేమైనా ఉంటుందా అండి? సొంత అన్నయ్య హత్యకు గురైతే శత్రువులందరూ ఏకమైపోయారు అంటూ అక్కడ ఎవరు చేశారు, ఏం చేశారు అనేది కళ్ళకు కట్టినట్టుగా డాక్యుమెంటరీలు సైతం బయటకు వచ్చేసే ప్రజల్లో ఉన్నాయి. ప్రతి ఒక్కళ్ళకి తెలుసు. అప్రూవర్ గా మారిన దస్తగిరి చెప్తున్నాడు, ఇంతమంది చెప్తున్నా, ఇన్ని చేస్తున్నా ఇంకా అటు సైడే ఉండి మాట్లాడుతున్నారంటే, అప్పట్లో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు వైజాగ్ లో ఏదో ఉంది కదా, చర్చ్ కట్టించారో ఇంకోటి కట్టించారో, మొత్తానికి కాలేజ్ సంథింగ్, ఆ స్థలం ఎంత విలువైందో తెలిసిందే. ఆ స్థలంలో ఏం జరిగాయి ఏంటి అనేది కూడా బయటపడతాయి, ఒక్కొక్కటిగా బయటపడతాయి. అప్పటి నుంచి ఇప్పటిదాకా జరిగినటువంటి క్విడ్ ప్రో కోలు, కుట్రలు అన్ని బయటపడతాయి. సో మొత్తానికి అది అయ్యింది. సో విమలమ్మ కొడుక్కి వీళ్ళందరినీ విజయమ్మ, విమలమ్మ అమ్మలా అని వాళ్ళకి అమ్మలు అయ్యిండొచ్చు. అందరినీ ఎత్తిన పెట్టుకోవాల్సిన అవసరం ప్రజలకు ఏంటి అర్థం కావట్లా. వార్తల్లో చూసి మాకు కూడా అదే అయిపోతుంది. వైఎస్ విజయలక్ష్మి లేదంటే విమలారెడ్డిని పిలవడం మానేసి మేము కూడా విజయమ్మ, విమలమ్మ అని పిలుస్తున్నాం. సో విమలారెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి ఆవిడ కొడుక్కి పనులు ఇప్పించారు, ఆర్థికంగా బలపడ్డారు, సో సాయం పొందారు కాబట్టి వెళ్ళి మాట్లాడుతున్నారు. మరి వివేకానంద రెడ్డి గారు ఉండి విమల గారికి ఏం చేయలేదా? ఎంత చేశారో ఆవిడకి గుర్తులేదా? కొన్ని చనిపోయింది వేరే మనిషి, ఇంకో మనిషి, పార్టీ మనిషి కాదు, సొంత కుటుంబంలో సొంత అన్నయ్య చనిపోయాడు. చనిపోవడం కూడా కాదు, చంపేశారు అత్యంత క్రూరంగా. ఇది ఎందుకు గుర్తులేదు అంటే ఇందులో ఆవిడకు కూడా వాటా ఏమన్నా ఉందా అన్న అనుమానాలు వస్తున్నాయి. సో మొత్తానికి నాశనం అయిపోతారు, నోరు మూసుకోండి అని చెప్పి ఆవిడ వార్నింగ్ ఇస్తే, నీకు వయసు అయిపోయింది, వాతం వచ్చింది, ఇంటికి వెళ్ళి పడుకో అని చెప్పి మెత్తగా గడ్డి పెట్టింది మేనకోడలు షర్మిల. సో ఇది ఒక పార్ట్ ఆఫ్ వైఎస్ ఫ్యామిలీ స్టోరీస్. మరిన్ని పార్ట్స్ చూసే ముందు ఐకాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, చూస్తూనే ఉండండి. నేను మీ పవన్ కృష్ణమూర్తి.